ఈ చివరి రోజు అమ్మవారిని పంపించేటప్పుడు కొర్ల బండి చేస్తామని ఆ బండికి వెళ్ళి ఒక అతను వెళ్ళి అమ్మవారిని సాగనంపుతాడని అతను మళ్ళీ తిరిగి రాడని అనేది నేను ఏంటి అసలు అది వస్తున్నారా ఏంటిది? కొర్ల బండి అనేది మేము 2 రోజుల ముందు కుమ్మం రోజు ముందు అంటే ఈ 1వ తారీఖు ముందు అది మేము అతనికి 5 జాతరలకు చేసిన అతను ఉన్నాడు. అంతకు ముందు చేసిన ఆచార్య గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆ యొక్క కొర్ల బండి విశేషం ఏంటంటే మాకు యాప చెట్టు ఎవరో ఒకరు ఇస్తారండి, పెద్ద యాప చెట్టు ఇస్తారు. అతనికి కావాల్సిన సైజులు అతను కోపించుకుంటాడు. దానికి మేకు కొట్టరు, మేకు అనేది కొట్టరు, ఏదైనా సరే ఆ యాప కొయ్యితోనే పెడతాడు. బండి తయారవుతుంది. బండి తయారవుతుంది. అది ఏంటంటే అమ్మవారు రూపంలో మేము పెట్టే పంబలతను పెనుగంచి ప్రోలు రామారావు అండి. ఏంటంటే మగతనైనా సరే ఆడవేషం ఆ రోజున మేకప్ ఆడవేషంతో చీర కట్టే మేము కొర్ల బండిలో కూర్చోబెడతాం. అతన్ని మగతనికి ఆడాశం వేసి అమ్మవారి రూపం ఆయన్ని కూర్చోబెడతాం. అసలు ఆ కొర్ల బండి యొక్క విశేషం ఏంటంటే ఆ యొక్క 101 దేవతలని మేము ఇంతంత విగ్రహాల కింద అక్కల విగ్రహాలు చెక్కలతో చేపించి అతన్ని కూర్చోబెట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేటప్పుడు నేనే అన్ని జాతరలకే మళ్ళీ 7 సంవత్సరాలకి తీసుకొచ్చి ఎంతకన్నా ఘనంగా కొలిసి నీకు ఏ తప్పులు లేకుండా క్షమించమ్మా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి సాగనంపిస్తామండి. అతనికి మాకు పొలిమేర వచ్చేటప్పటికి ఆటో నగర్ అవతల పొలిమేరండి మాది. ఓకే, అక్కడికి తీసుకెళ్ళిపోయి అతన్ని అక్కడ వదిలేస్తాము. అతను క్షేమంగా లేచి ఏంటి ఆ డబ్బులు ఆ వచ్చిన డబ్బులు ఆ చెక్కలో గెక్కలో అవన్నీ తీసుకుని శుభంగా వెళ్ళిపోతాడు. అతన్నే మళ్ళీ మేము పెడుతున్నాం. ఇప్పుడు కిందటి తప్ప జాతరకు వచ్చిన పెడుతున్నాం రామారావు అని. అంతేగాని ఆయన ఏదో వెళ్ళిపోవడం అన్నీ లేవు. ఆ తిరిగి రాడు, అక్కడ తినేస్తుంది, మన ఎవలేస్తుంది, ఇవన్నీ ఉత్తిదండి. అవన్నీ